జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నారీ అదాలత్ చొరవ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, సిక్కిం. 2025 ఆగస్టు 10న సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ రంగ్పోలో ప్రారంభించిన ఆమా సమ్మాన్ దివస్ సందర్భంగా నారీ అదాలత్ను ప్రారంభించారు. ఈ మహిళా నేతృత్వంలోని కమ్యూనిటీ జస్టిస్ ఫోరం గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో న్యాయం కోసం అనధికారిక ప్రాప్యత మరియు సానుభూతి గల వేదికను అందించడం ద్వారా స్థానిక మహిళలను మధ్యవర్తులుగా శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గరుడ్ దృష్టి సోషల్ మీడియా పర్యవేక్షణ మరియు సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్లో గరుడ్ దృష్టి సోషల్ మీడియా పర్యవేక్షణ మరియు సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ప్రారంభించారు. ద్వేషపూరిత పోస్టులు, భారత వ్యతిరేక ప్రచారం, కుల ఉద్రిక్తత కంటెంట్ మరియు ఆన్లైన్ మాదక ద్రవ్యాల అమ్మకాలను గుర్తించడానికి ఈ సాధనం పోలీసులకు సహాయపడుతుంది. ప్రపంచ అథ్లెటిక్స్ కాంస్య స్థాయి కాంటినెంటల్ పోటీ 2025ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారతదేశం. మొట్టమొదటి ప్రపంచ అథ్లెటిక్స్ కాంస్య స్థాయి కాంటినెంటల్ టూర్ అథ్లెటిక్స్ మీట్ భారతదేశంలో మొదటిసారిగా ఆగస్టు 10, 2025న ఒడిషాలోని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరుగుతుంది. ఈ ఈవెంట్ను మొదటి ఇండియన్ ఓపెన్ అని కూడా పిలుస్తారు మరియు ఇది వార్షిక వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో భాగం. ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల శ్రేణి. ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్ తర్వాత ఇది 2వ స్థాయి ప్రపంచ పోటీగా పరిగణించబడుతుంది. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి నిరసనగా వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సి శంకరన్ నాయర్. జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, లార్డ్ చేమ్స్ఫర్డ్. జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగిన సమయంలో బ్రిటిష్ ఇండియాకు వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్. జలియన్ వాలాబాగ్ ఊచకోత ఏప్రిల్ 13, 1919న జరిగింది. ఆ సమయంలో లార్డ్ చేమ్స్ఫర్డ్ వైస్రాయ్గా ఉన్నారు. ఈ ఊచకోతకు దారితీసిన పరిస్థితులు మరియు దాని తర్వాత జరిగిన సంఘటనలపై హంటర్ కమిషన్ దర్యాప్తు చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్కి గురుదేవ్ అనే బిరుదును ప్రదానం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, మహాత్మా గాంధీ. రవీంద్రనాథ్ ఠాగూర్కు గురుదేవ్ అనే బిరుదును మహాత్మా గాంధీ ఇచ్చారు. మహాత్మా గాంధీ, ఠాగూర్ ఇద్దరు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తులు. గాంధీ ఠాగూర్ని గురుదేవ్ అని పిలిచారు. ఇది ఠాగూర్కి ఇచ్చిన ఒక గౌరవ బిరుదు. నాడీ వ్యవస్థను నియంత్రించే అవయవం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మెదడు. మానవ శరీరంలోని నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము మరియు నరాల సంక్లిష్ట నెట్వర్క్ ఉంటాయి. ఈ వ్యవస్థ మెదడు మరియు శరీరం మధ్య సందేశాలను పంపుతుంది మరియు మెదడు శరీరంలోని అన్ని విధులను నియంత్రిస్తుంది. భూమి సుదీర్ఘకాలంలో పీడనానికి గురై ఏర్పడే రాళ్ళు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, పరిపక్వ రాళ్ళు. అధిక ఉష్ణోగ్రత మరియు పీడనం కారణంగా ఇప్పటికే ఉన్న శిలలు, అగ్నిశిలలు లేదా అవక్షేప శిలలు
రూపాంతరం చెంది ఏర్పడే శిలలు. ఈ ప్రక్రియ భూమిలో సుదీర్ఘకాలం పాటు జరుగుతుంది. నక్షత్రాల వెనుక మిగిలిపోయే అత్యంత దట్టమైన వస్తువు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బ్లాక్ హోల్. నక్షత్రాల వెనుక మిగిలిపోయే అత్యంత దట్టమైన వస్తువు బ్లాక్ హోల్. బ్లాక్ హోల్స్ అనేవి అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఎంతగా ఉంటుందంటే కాంతి కూడా బయటకు రాలేదు. ఇది నక్షత్రాలు చనిపోయినప్పుడు ఏర్పడుతుంది. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రాజ్యం చట్టాలు చేస్తే అవి చెల్లుబాటు కాకుంటే న్యాయస్థానాలు కొట్టివేస్తాయి. అయితే చట్టం అనే పదంలోనికి రాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టం చేసినా అది చెల్లదు. చట్టం అనే పదం ఆర్డినెన్సులు, ఉపచట్టాలు, నోటిఫికేషన్లు వంటి వాటిని కలిగి ఉంటుంది. ఎందుకంటే అవి కార్యనిర్వాహక లేదా శాసనసభ ద్వారా చేయబడినవి మరియు చట్టబద్ధమైన శక్తిని కలిగి ఉంటాయి. అయితే రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియ. ఇది సాధారణ చట్టం పరిధిలోకి రాదు. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ సవరణలు కూడా ప్రాథమిక హక్కుల మూల నిర్మాణాన్ని ఉల్లంఘించకూడదని తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఇది సాధారణ చట్టం నిర్వచనంలోకి రాదు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 వివాదంలో ముఖ్య అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పని ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపులు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు 1997 పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది. ఈ మార్గదర్శకాలు విశాఖ మార్గదర్శకాలుగా ప్రసిద్ధి చెందాయి మరియు తర్వాత 2013లో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కారం చట్టానికి ఆధారమయ్యాయి. ఈ కేసులో లైంగిక వేధింపుల నిర్వచనం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు మరియు నివారణ చర్యలు వంటి అంశాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలను స్త్రీలకు మాత్రమే రిజర్వ్ చేయడం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ సి పై 2. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ప్రభాకరన్ 1997, సాగర్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ 1968. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష పరీక్షను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్. రాజస్థాన్ ఇటీవల రామ్గఢ్ ఆనకట్ట వద్ద భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష పరీక్షను ప్రారంభించింది. ఈ పరీక్ష యొక్క లక్ష్యం 20 సంవత్సరాలుగా ఎండిపోయిన 129 ఏళ్ల నాటి ఆనకట్టను పునరుద్ధరించడం. వర్షపాతాన్ని పెంచడానికి క్లౌడ్ సీడింగ్, సిల్వర్ అయోడైడ్ వంటి కణాలను ఈ ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఇటీవల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏ పేరుతో అధునాతన డిజిటల్ రెమిటెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ రెమిట్ ఫస్ట్ టు ఇండియా. ఐడిఎఫ్సి రెమిట్ ఫస్ట్ టు ఇండియా అనే అధునాతన డిజిటల్ రెమిటెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐలు భారతదేశానికి త్వరగా, సురక్షితంగా మరియు సున్నా బదిలీ రుసుములతో డబ్బు పంపడానికి వీలు కల్పిస్తుంది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ అలర్ట్.
స్వాతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ అలర్ట్. ఈ ఆపరేషన్ ఆగస్టు 11 నుండి 17 వరకు నిర్వహించబడుతుంది. ఈ ఆపరేషన్లో పెట్రోలింగ్, డ్రిల్స్ మరియు ముప్పులను ఎదుర్కోవడానికి ఆపరేటింగ్ విధానాల సమీక్ష ఉన్నాయి. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహ సభ అనే సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, బొంబాయి. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి నిరసనగా నైట్హుడ్ అవార్డును త్యజించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, రవీంద్రనాథ్ ఠాగూర్. జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జరిగిన ఈ దారుణానికి నిరసనగా ఆయన ఈ చర్య తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ హైకోర్టు గురించి తెలుపుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 214 to 231. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 214 నుండి 231 వరకు హైకోర్టుల నిర్మాణం, అధికారాలు మరియు అధికార పరిధికి సంబంధించిన నిబంధనలను కలిగి ఉన్నాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, కడుపు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం మానవ శరీరంలో కడుపులో ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ఇది కడుపులోని పారిటల్ కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణక్రియలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. చందమామ భూమిని చుట్టే కాలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, భ్రమణకాలం. ఈ క్రింది ఏ ప్రకటనను సుప్రీంకోర్టు ఉదారంగా వ్యాఖ్యానించి పరిధిని బాగా విస్తరించింది? ఆన్సర్ ఆప్షన్ డి, ప్రకరణ 21. సుప్రీంకోర్టు ఉదారంగా వ్యాఖ్యానించి పరిధిని బాగా విస్తరించిన ప్రకరణ ఆర్టికల్ 21. దీనిని జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడా అంటారు. ఈ ఆర్టికల్ అనేక అంశాలను కలిగి ఉంటుంది. ఇందులో గౌరవంగా జీవించే హక్కు, జీవనోపాధి హక్కు మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందే హక్కు ఉన్నాయి. ఇది వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా రక్షిస్తుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడిన అరుదైన బ్లూ పింక్ ఆల్ పుట్టగొడుగు? ఆన్సర్ ఆప్షన్ ఏ, తెలంగాణ. కాగజ్ నగర్ అడవిలో కనిపించే బ్లూ పింగిల్ పుట్టగొడుగు న్యూజిలాండ్కు చెందింది. ఇది ఆకాశ నీలం రంగును ఇచ్చే అరుదైన అజులిన్ వర్ణద్రవ్యాలకు ప్రసిద్ధి చెందింది. తూర్పు కనుమలలో మొదటిసారిగా తెలంగాణ కొమురం భీం ఆసిఫాబాద్లో కనుగొనబడింది. ఇది గొప్ప శిలీంద్ర జీవ వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. వాయువు నుండి ద్రవానికి మారే ప్రక్రియ పేరు? ఆన్సర్ ఆప్షన్ డి, సంగ్రహణ. ఇది వాయువు, నీటి ఆవిరి వంటివి చల్లబడినప్పుడు లేదా పీడనం పెరిగినప్పుడు ద్రవంగా మారే ప్రక్రియ. ఉదాహరణకు చల్లని గ్లాసుపై నీటి బిందువులు ఏర్పడటం లేదా మేఘాలు ఏర్పడటం. లెప్చా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్. సిక్కిం ఇటీవల ఆదిమ లెప్చా తెగకు చెందిన ప్రకృతిని ఆరాధించే టెండాంగ్లో రంఫాత్ పండుగను జరుపుకుంది. లెప్చాలు తూర్పు నేపాల్, పశ్చిమ భూటాన్, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాకు చెందిన స్థానిక ప్రజలు. వారు సిక్కింలో షెడ్యూల్డ్ తెగగా వర్గీకరించబడ్డారు
మరియు తమను తాము రోంగ్స్ లేదా రోంగ్సుప్స్ అని పిలుచుకుంటారు. వారు సంస్కృతం ఆధారంగా లిపితో లెప్చా భాషను మాట్లాడతారు. వారు మొదట ప్రకృతి ఆరాధకులు కానీ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన గలీలీ సముద్రం ఏ దేశంలో ఉంది?